ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. తులారాశి వారి జ్యోతిష బలం 2024 సంవత్సరం మే నెల ఎలా ఉందో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గవ్వలేసి చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం విశేష బలం చూద్దామండి. తులారాశి వారి జాతకం చూడాలంటే చాలా తూకం తూగినట్టు ఉన్నదండి. వారి జ్యోతిష బలంలా ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి. తులారాశి వారికి చిత్రా నక్షత్రం, అలాగే స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి కూడా మాత్రం శుభయోగం ఉంటుంది. వారి జాతకానికి ముఖ్యంగా చిత్రా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. స్త్రీల నుంచి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబానికి. అలాగే పురుషులకు కూడా మాత్రం కార్యభంగాలు ఉంటాయి, కార్యఫలాలు కూడా ఉంటాయండి. కార్యభంగాలు అంటే చేసే పనులు ఇబ్బందులు పడతారు. అలాగే కొన్ని కార్యాలు ఖచ్చితంగా సాధిస్తారు, కానీ ఇబ్బందులు పడి సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం, వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆల్రౌండర్ గుణం ఉంటుందండి వీరికి. స్త్రీల కాడ స్త్రీ గుణం, పెద్దల కాడ పెద్దల గుణం, పిల్లల కాడ పిల్లల గుణం, ఎవరి కాడ ఎలా ఉండాలో, ఎవరు ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించాలో అలాంటి గుణం ఉంటుంది. సకల యోగాలు బలాలు ఉంటాయి. ఒక రకంగా బతకాలనే ఉద్దేశం ఉండదు. రొటీన్కి భిన్నంగా బతకాలనే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. రొటీన్కి భిన్నంగా బతకాలనే యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీల నుంచి బాగుపడే యోగం ఉంటుందండి. అది వారి కుటుంబ సభ్యులు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, సోదరిమణులు కావచ్చు, భార్య కావచ్చు, వదిన కావచ్చు, ఎవరైనా రిలేషన్షిప్ వారు కావచ్చు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మాత్రం ఫ్రెండ్స్ కావచ్చు, ప్రియురాలు కావచ్చు, తప్పకుండా వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ విషయంలో కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక భార్య భర్తల విషయంలో వస్తే మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే ఉంటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఏమైనా తీరి అన్నట్టు ఉంటారు. చూసేవారు అనుకుంటారు వీరికేమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బందులు, చిక్కులు ఉంటాయండి. ఆ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తొలగిపోతాయండి. రొడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంజనీర్ రంగం వారికి మంచి యోగ బలం ఉంటుంది. మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం ముఖ్యంగా నీటిపారుదల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ధన విషయంలో, రుణ విషయంలో, కుటుంబ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. కానీ గుణం చూడాలంటే శుక్రమహారదశ గుణం ఉంటుంది వీరి జాతకులానికి. శుక్రమహారదశ గుణం అంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మీ గుణం ఉంటుంది వీరి పేరు మీద. కానీ ధనం విపరీతంగా ఖర్చు అవుతుందండి వీరి చేతిలో. ఎంత డబ్బులు నిలబెట్టాలనుకున్నా ఏదో రకం ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇలా కుడి చేతిలో వస్తుంది, ఇలా ఎడమ చేతిలో పోతుంది. కానీ ముఖ్యంగా ఖర్చుకు నియంత్రణ ఉండదు. కానీ మాత్రం విలాస వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. విలాస వస్తువులు అంటే కానీ మాత్రం వాహనాలు కావచ్చు, లేదా మాత్రం వారికి నచ్చిన వస్తువులు కావచ్చు, తప్పకుండా కొనే అవకాశం ఉంటుంది. రుణ చెక్కులు చాలా ఉంటాయి. రుణ చెక్కులు కాడ జాగ్రత్తగా ఉండాలండి. ఆ చాలా కాలం నుంచి రుణాలు ఉన్నవారు తీర్చుకోవడం, కొద్దిగా తీర్చుకోవడం మంచిది. అలాగే వీరు ఎవరికైనా రుణం ఇస్తే మాత్రం అది తొలగి రాకపోతే మొండి బకాయిలు ఉంటే కొద్దిగా తీసుకోవడం కూడా చాలా మంచిది. ఒకటేసారి కావాలనుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. విద్యార్థులకు కూడా మాత్రం చాలా వరకు 100కి 80% కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం పడ్డాయండి. 2 గవ్వలు పడ్డాయి. చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి. చంద్రుడు ఆలోచన కారకుడు, ఆత్మకారకుడు, అలాగే తల్లి కారకుడు. కానీ మాత్రం ఆత్మ ఆలోచన శక్తి చాలా ఉంటే ఆ పరమాత్మతో ఆత్మ ప్రకారం నడిస్తే మాత్రం పరమాత్మ సహకరించే అవకాశం ఉందండి వీరి పేరు మీద. అలాగే వీరి జాతకానికి మాత్రం అమ్మవారికి, శివుడికి పూజ చేయటం చాలా శ్రేయస్కరం వీరి పేరు మీద. లక్కీ నెంబర్ 6, 3, 9 వస్తుందండి. గురువారం, శుక్రవారం, మంగళవారం చాలా మంచిది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం చిత్రా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, స్వాతి నక్షత్రంలోనే కరెక్ట్ లక్ష్మీ నరసింహస్వామి పుట్టిండు కాబట్టి నరసింహస్వామిని పూజ చేయటం, విశాఖ నక్షత్రంలో మాత్రం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. జన్మించిన వారు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 6వ తేదీ, అలాగే మాత్రం 15వ తేదీ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం
24వ తేదీ పుట్టిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం 9వ తేదీ, 18వ తేదీ, 27వ తేదీ పుట్టిన వారికి కూడా విశేషమైన యోగ బలం ఉంటుంది. కానీ ముఖ్యంగా మీరు జాతక బలాన్ని చూడాలంటే మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. చాలా వరకు ప్రమాదాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కరెంటు విషయంలో, అలాగే జల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారు 1-2 సార్లు నిర్ణయం తీసుకోవడం మంచిది. ట్రాన్స్పోర్ట్ రంగం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. కానీ ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారుల గడ్డు పరిస్థితి ఉంటుంది. కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా అవసరం. ఈ తులారాశి వారు ఎంత ఓపిక ఉంటుందో అంత అసహనం కూడా చాలా ఉంటుందండి. కోపం చాలా ఉంటుంది. తొందరపాటుతనం చాలా ఉంటుంది. తర్వాత ఎందుకు కోపపడ్డానో, ఎందుకు తొందరపాటు పడ్డానని బాధపడే మనస్తత్వం ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందండి. చాలా వరకు వీరికి మంచి గుణం ఉంటుంది కానీ చెడు గుణం ఉండదు. కానీ ఇతరుల నుంచి మాత్రం దుష్టగుణం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల విషయంలో శత్రుడు ఎవరు, మిత్రుడు ఎవరు, మంచివారు ఎవరు, చెడువారు ఎవరు అనేది 1-4 సార్లు మీరు గ్రహించి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరున. 3వసారి గవ్వలేస్తే పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. కరెక్ట్ మాత్రం పంచమహారాశిలో యోగ బలం, ఆకాశం, భూమి, అలాగే మాత్రం నేచర్స్ వీరికి సహకారం చేసే అవకాశం ఉందండి. వీరి జాతక బలానికి గాలి, నీరు, నిప్పు వీరికి సహకారం చేసే అవకాశం ఉండదండి నేచర్స్. కానీ మాత్రం మీరు జాతక బలానికి ఎన్ని ఇబ్బందులు, చిక్కులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంది. కానీ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆస్తి తగాదాలు ఉన్నవారు, భూ తగాదాలు ఉన్నవారు, రుణ తగాదాలు ఉన్నవారు, అలాగే కళ్యాణమైన సంసారంలో తగాదాలు ఉన్నవారు వీరు రాజీ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వీరు ప్రాణమిత్రులు ఉన్నవారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా కాలం నుంచి దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం అంతగా ఫలితాలు ఉండవండి. ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. ముఖ్యంగా మీరు జాతక బలం మీద చెప్పాలంటే ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయండి. 2వ శుక్ర మహారదశ, తర్వాత 2 గవ్వలు పడ్డాయండి చంద్ర మహారదశ, ఇప్పుడు 5 గవ్వలు పడ్డాయండి బుధ మహారదశ. మొత్తం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇటుపోయిన మాత్రం లాస్ట్కి మాత్రం మీరు జాతకానికి 13 గవ్వలు పడ్డాయండి. 13 గవ్వలు అంటే మాత్రం ఆ 8, 5, 13 గవ్వలు అంటే మీరు జాతకానికి మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంటుంది. అలాగే మాత్రం రవిగ్రహం కూడా అనుకూలత ఉంటుంది. మీరు జ్యోతిష బలం మీద చూడాలంటే మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మీరు జాతకానికి మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. సాక్షి గణపతికి పూజ చేసి, పాతాళ గంగల మునిగి సాక్షి గణపతికి పూజ చేసి, ఆ తర్వాత మాత్రం ఆ పార్వతీ పరమేశ్వరుని సందర్శనం చేసి మంగళవారం రోజు నియమం పాటించడం చాలా మంచిది. వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడ నిద్ర చేసి రావటం, జాగరణ నిద్ర చేసి పూజ చేసి రావటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, తులారాశి వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.